కడప కారం దోస ఎంత ఫేమసో అందరికీ తెలుసు. ఎందుకంటే దీని టేస్ట్ అంత అద్భుతంగా ఉంటుంది. ఈరోజైతే నేను దోస పోసేసి దాని మీద మంచిగా ఎర్రకారం దట్టిచ్చేసి, ఆ తర్వాత పుట్నాల పొడి అలా చల్లుతూ 2, 3 టేబుల్ స్పూన్లు నెయ్యి తీసుకొని ఈ దోస మీద వేసి, ఆ దోస ఆ ఎర్రకారం, పప్పుల పొడి ఆ నెయ్యిలో ఉడికిన తర్వాత తింటే ఉంటుంది. అబ్బా! ఇది కదా దోస అన్న రేంజ్‌లో ఉంటుందండి. నేను దోసల మీద దోసలైతే పోసేస్తున్నాను. ఎందుకంటే మా ఇంట్లో ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ. మా పిల్లల దగ్గర నుంచి అందరం మేము ఎంజాయ్ చేస్తున్నాము. ఈ రెసిపీ మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఈ కారం దోసలో కాంబినేషన్గా మనకి పల్లీల చట్నీ అనేది బాగుంటుంది. సో పల్లీలు అయితే ముందుగా మంచిగా ఫ్రై చేసేసి ఒక స్పూన్ ఆయిల్లో పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసేసి కొంచెం వెల్లుల్లిపాయలు చింతపండు వేసి చట్నీ చేసేసుకోవడమే. ఎర్రకారం కోసం ఎండుమిరపకాయలు, ఆనియన్స్, వెల్లుల్లి అన్నీ మిక్స్ చేసి ఇలా పేస్ట్ చేసి పోపు పెట్టుకుంటే ఎర్రకారం రెడీ. అంతే అండి.